మందరికి దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. చెడు మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగని జరుపుకుంటాం. మన సంస్కృతిలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రామాయణం నుండి మహాభారతం వరకు దసరా కథలు తరతరాలుగా మందరికి ప్రేరణిస్తూనే ఉన్నాయి. ఓ వీడియోలో దసరా ప్రాముఖ్యతకేమిటి, దాని వెనుకున్న ఆసక్తికరమైన విషయాలు, ఆచార వ్యవహారాల గురించి తెలుసుకుందాం. దసరా పండుగ రామాయణం, మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసాలతో ముడిపడి ఉంది. ఈ పండుగను మనం ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటాం. రామాయణంలో శ్రీరాముడు రావణాసురుడిని చంపి సీతను రక్షించిన పుట్ట మనకు ఎంతో ప్రేరణించే కథ. రావణాసురుడిని చంపి సీతను రక్షించిన శ్రీరాముని విజయానికి గుర్తుగా దసరాను జరుపుకుంటారు. ఈ రోజు రావణదహనం చేస్తూ శ్రీరాముని విజయాన్ని కోణంగా జరుపుకుంటాం. రాముడు ధర్మానికి నిలబడి సత్యాన్ని నిలబెట్టిన కమకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. అలాగే పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తమ ఆయుధాలను దాచిపెట్టిన శమి వృక్షానికి పూజలు చేసి ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు కూడా దసరా నాడే. ఈ బొట్టం కూడా ధర్మానికి, సత్యానికి నిలబడిన పాండవుల కథను మనకు గుర్తు చేస్తుంది. ఈ రెండు పట్టాలు కూడా ధర్మానికి, సత్యానికి దక్కిన విజయానికి చక్కటి ఉదాహరణలు. ఈ పండు మనకు మంచి మీ చెడుకు గెలుపు అనే సందేశాన్ని అందిస్తుంది. ఈ కథలు తరతరాలుగా మనకు ధైర్యం, నీతి, న్యాయం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాయి. పెద్దలు పిల్లలకు ఈ కథలు చెబుతూ మన సంప్రదాయాలను, విలువను కొనసాగిస్తున్నారు. రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు మనకు ఎప్పటికీ మార్గదర్శకాలు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల ముగింపుని సూచిస్తుంది దసరా. ఈ 9 రోజులు దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. దసరా రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి విజయం సాధించినట్లుగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ విజయం మంచికి చెడుపై ఉన్న శాశ్వతమైన విజయాన్ని సూచిస్తుంది. మన భారతదేశంలో దసరాను ప్రతి ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రామాయణం ఆధారంగా రామ్లీల ప్రదర్శనలు చాలా గొప్పగా జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ వేడుకలు ఎంతో వైఖ్యంగా జరుగుతాయి. కర్ణాటకలోని మైసూర్ దసరా అయితే ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ వేడుకలన్నీ దసరా యొక్క సాంస్కృతిక సంపదకు అద్దం పడతాయి. దసరా అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం కూడా. దాని వెనుక ఒక గొప్ప అర్థం కూడా ఉంది. ఇది మన జీవితాల్లోని అనేక అంశాలను ప్రతిబింబిస్తుంది. చెడు మీద మంచి సాధించిన విజయాన్ని సూచించడమే కాకుండా మనలో ఉన్న చెడు ఆలోచనలను, చెడు అలవాట్లను వదిలించుకోవాలనే సందేశాన్ని కూడా దసరా ఇస్తుంది. ఈ పండుగ మనకు ఒక కొత్త ఆరంభం లాంటిది. మన జీవితాల్లో మంచి మార్పులు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. దసరా పండుగ మనకు ఒక కొత్త ఆరంభం లాంటిది. ఇది మన జీవితాల్లో మంచి మార్పులు తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం. మన జీవితాల్లో మంచి మార్పులు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మనలో ఉన్న చెడు అలవాట్లను వదిలించుకోవడానికి, మంచి అలవాట్లను అలవర్చుకోవడానికి ఇదొక మంచి సమయం. దసరా సందర్భంగా మనలో పాలను మనం తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. మన జీవితాల్లో మంచి మార్పులు తెచ్చుకోవడానికి, మనలో ఉన్న చెడు అలవాట్లను వదిలించుకోవడానికి, మంచి అలవాట్లను అలవర్చుకోవడానికి ఇది ఒక మంచి సమయం. దసరా రోజున రావణుడు, కుంభకర్ణుడు, మేథునాకుడు వంటి రాక్షస ప్రతిమలను పెద్దగా నిర్మించి వాటిని తగలబెట్టారు. చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఇది సూచిస్తుంది. ఈ సందర్భంగా కాలుతున్న ప్రతిమలు, లైట్ల ప్రదర్శన చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వేడుక ద్వారా మనలోని చెడు ఆలోచనలను కూడా దూరం చేసుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. దసరా సందర్భంగా చాలా రకాల ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు. చమి పూజ చేయడం అందులో ఒక ముఖ్యమైన ఆచారం. చమి వృక్షానికి పూజలు చేసి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ ఆకులను బంగారంలాగా భావించి ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా శుభం జరుగుతుందని నమ్ముతారు. దసరాను మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో దీనిని దసరా లేదా ఆయుధ్ పూజ అని పిలుస్తారు. ఈ రోజున ప్రజలు తమ ఉపాధికి సంబంధించిన వస్తువులు, వాహనాలను పూజిస్తారు. తాం పనుల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను తెలియజేయడానికి ఇది ఒక మార్గం. దసరా ఒక ముఖ్యమైన ప్రజా సెలవు దినం. ఈ రోజున ప్రజలు కొత్త బట్టలు ధరించి బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే ఒక మంచి సందర్భం ఇది. పిల్లలు కొత్త బొమ్మలతో ఆడుకుంటూ సందడి చేస్తారు. దసరా సందర్భంగా దుర్గాదేవి విగ్రహాలను బరగింపు చాలా గొప్పగా చేస్తారు. ఈ శోభయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గామాతకు నివేద్యాలు సమర్పించుకుంటారు. చివరిగా దుర్గా మాత విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. చెడు శక్తులను తొలగించి మంచి విజయం సాధించడాన్ని ఈ వేడుక సూచిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం దసరా చాలా మంచి రోజు. ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పనులు చేపట్టడానికి చాలా మంచి రోజు అని చెప్తారు. ఈ రోజున చేసే పనులు అన్ని విజయవంతం అవుతాయని నమ్మకం. అందుకే ప్రజలు ఈ రోజున కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇష్టపడతారు. దసరా ఒక గొప్ప పండుగ. ఇది భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా అందంగా జరుపుకుంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ఇది చక్కటి ఉదాహరణ. దసరా పండుగ మన సంప్రదాయాలను, మన ఆచారాలు, మన విలువలను ప్రతిబింబిస్తుంది. ఈ పండుగ మనకు ధైర్యం, నీతి, న్యాయం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఇది మంచి మీద చెడుపై విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. దసరా సందర్భంగా మన తప్పులను మనం తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. మన జీవితాల్లోని చెడు అలవాట్లను వదిలి మంచి మార్గంలో నడవాలని సంకల్పించాలి. దసరా అనేది చాలా సజీవంగా ఉండే పండుగ. ఈ పండుగలో జరిగే ఉత్సవాలు, ప్రదర్శనలు, బజార్లు, పండుగ ర్యాలీలు అన్నీ ఎంతో ఉత్సాహరితంగా ఉంటాయి. ఇది పురాణ కాలం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక ఆచారాలను ఒక చోట కలుపుతుంది. దసరా పండుగలో రామాయణం, మహాభారతం వంటి పురాణ కథలను ప్రదర్శించడం, ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించడం, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించడం జరుగుతుంది. ఇది మనకు ధైర్యం, నీతి, మంచి గుణాలు అలవర్చుకోవాలని, మన జీవితాల్లో ఎదురయ్యే శాపాలను ధైర్యంగా ఎదుర్కోవాలని గుర్తు చేస్తుంది. దసరా పండుగ మనకు సమాజంలో పాక్యత్, సహకారం, పరస్పర సహాయం వంటి విలువను నేర్పుతుంది. ఈ పండుగ మనకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని అందిస్తుంది.